మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సెప్టెంబర్ మాసానికి సంబంధించి మాస ఫలితాలు ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకుందాం. సో ఈ సెప్టెంబర్ నెలలో మేజర్ ఈవెంట్స్ విషయానికి వస్తే 1వ తారీఖు మాస శివరాత్రి, 5వ తారీఖు టీచర్స్ డే, 7వ తారీఖు వినాయక చవితి. మైలాడ్ మీలాడ్ మనందరికీ ఇష్టమైన లాడ్. సో గణేష్ చతుర్థి, వినాయక చవితి. సో అలాగే ఇక్కడ గ్రహస్థితిని కనుక మనం ఒకసారి చూసినట్టయితే కనుక ఈ మాసంలో ముఖ్యంగా బుధుడి యొక్క స్థాన మార్పు 4వ తారీఖు నుంచి సింహరాశిలో నెలాఖరు వరకు ఉంటుంది. రవి 17వ తారీఖు వరకు కన్యలో, రవి 17 వరకు సింహంలో, శనితో సమసప్తమంలో, 17 తర్వాత కన్యరాశిలో రవి యొక్క సంచారం ఉంది. ఇక శుక్రుడు కూడా 19వ తారీఖు వరకు తులారాశిలోకి ఆయన ప్రవేశిస్తున్నారు. 19 వరకు కూడా కన్యారాశి నీచ రాశిలోను, తర్వాత ఆయన తులారాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. 19 స్వక్షేత్రం. సో వృషభంలో గురుడు, మిథునంలో కుజుడు, సింహంలో అక్కడ రవి బుధులు, ఇక శుక్రుడు కూడా కన్యా తులలో శుక్రుడు, కుంభరాశిలో శని యొక్క సంచారం, మీనరాశిలో రాహు యొక్క సంచారం. మొత్తంగా ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మకర రాశి వారికి సంబంధించి చూద్దాం. మకర రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి ఇక్కడ యోగిస్తున్న గ్రహాల విషయానికి వస్తే తృతీయంలో రాహువు, పంచమంలో గురుడు, షష్టమంలో కుజుడు, అష్టమంలో బుధుడు, భాగ్యంలో శుక్రుడు. మొత్తంగా 5 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. మకర రాశి వారికి ఏలినాటి శని నడుస్తున్నప్పటికీ కూడా పంచమస్త గురు సంచారం, షష్టమస్త కుజ సంచారం, అష్టమ బుధుడు, భాగ్య శుక్రుడి యొక్క సంచారం అంతా కూడా 5 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. కాబట్టి చక్కగా ఈ మాసం కూడా సెప్టెంబర్ మాసంలో మీరు అనుకున్న పనులు చక్కగా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు చక్కగా మీరు ఎంతవరకు దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకుంటే అంతగా ముందుకు వెళ్ళే ఆస్కారాలు మీ పనులు ఏవైతే ఉంటాయో దానిలో ఉంది. సో ఈ రాశికి మనం చూస్తే కనుక శని రవుల సమసప్తమం ఆల్రెడీ చెప్పుకున్నాం మనం, సెప్టెంబర్ 18 దాకా ఉంటుందని. సో ఇక్కడ ఆర్థికపరమైన విషయాల్లో, కుటుంబపరమైన విషయాల్లో, ఆరోగ్యపరమైన విషయాల్లోనే వీళ్ళు మొదటి 2 వారాలు కొంచెం కేర్ తీసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం మకర రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడైతే కొంచెం ద్వితీయ స్థానంలో కూడా శని యొక్క వక్రం జరుగుతుందో కొంచెం ఆర్థికపరమైన ఫైనాన్షియల్గా కూడా కొంచెం ఖర్చులు ఎక్కువ పెరుగుతుండటం. సో ఇక్కడ మాట్లాడే మాటల విషయంలో కూడా కొంచెం వేస్టేజ్ ఎక్కువ ఉండటం. కొంతమంది సరిగ్గా ఫుడ్ కూడా సరిగ్గా తీసుకోలేని వాళ్ళు, ఆరోగ్యం సహకరించ కొంతమంది ఉంటే డైటింగ్ చేసి తగ్గించుకునే వాళ్ళు ఇంకొంతమంది. సో ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. ఎందుకంటే గ్యాస్ పెరగాలిగా, ఎందుకంటే అష్టమంలో రఘున్నప్పుడు మరి గ్యాస్ పెరగాలంటే ఇవన్నీ జరగాలిగా. సో అందుకని ఆరోగ్య పరిస్థితుల నిమిత్తం మొదటి 2 వారాలు కూడా కొంత కేర్ అనేది తీసుకోవటం. సో ఇక్కడ ఫైనాన్స్ అంటే అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ కానీ, మీ ఫ్యామిలీ అండ్ మీ ఇన్లాస్ ఫ్యామిలీ ఈ రెండింటికి మధ్య కోఆర్డినేషన్ వీటి విషయంలో కానీ కొంచెం టఫ్నెస్ అనేది మొదటి 2 వారాలు కనిపిస్తూ ఉంది. అలాగే ఈ రాశి వారికి సంబంధించి ముఖ్యంగా మనం చూస్తే కనుక పంచమ స్థానంలోనే గురువు గారి సంచారం, ఎడ్యుకేషన్, చదువుకునే స్టూడెంట్స్ విషయంలోనూ, సంతానపరమైన విషయాల్లో ఈ సమయంలో మీ యొక్క పిల్లల పురోగతి, వాళ్ళ యొక్క విజ్ఞానం, వాళ్ళకి ఇంటెలిజెన్స్ అంతా కూడా కొంచెం డెవలప్మెంట్ దిశగా సాగే ఆస్కారాలు మకర రాశి వారికి ఉన్నాయి. ఖర్చులు పెరుగుతున్నాయి అన్న మాటే కానీ అభివృద్ధి దిశలో ఇక్కడ మీ పిల్లల మీద కానీ, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కానీ మీరు చేసే వాటి విషయాల్లో ఎక్కడ కూడా సో ఇక్కడ మనకి కొంచెం సత్ఫలితాలు కనిపించడం అనేది డబ్బులు ఖర్చు అవుతున్నా మనం కొంతవరకు సాటిస్ఫై అవ్వాల్సిన విషయం. సో తృతీయంలో రాహు కూడా చక్కగా మంచి పరాక్రమ స్థానంలో మంచి ధైర్యాన్ని, విల్ పవర్ని ఇస్తూ ఉన్నాడు రాహు. ఇంకా అద్భుతంగా కుజుడి యొక్క సంచారం మాసం మొత్తం కూడా మీకు షష్టమ స్థానంలో జరుగుతూ ఉంది. సో ఇక్కడ వస్త్రలాభో, ధాన్యలాభో, ధనలాభో, యశస్తద, మనోల్లాసో, ధర్మసిద్ధి, షష్టమస్తే కుజే భవేత్. కుజుడు ఎప్పుడైతే షష్టమంలో ఉన్నాడో ఇక్కడ ఈ మాసం మొత్తం కూడా నూతన వస్త్ర ప్రాప్తిని, ధనలాభాన్ని, ధాన్యలాభాన్ని
కీర్తిని, సంతోషాన్ని, పరోపకార్యాలు చేసే శక్తిని మీకు ఇస్తాడు. కాబట్టి కుజ సంచారం తప్పకుండా ఈ యొక్క రాశికి ముఖ్యంగా అనుకూలతను ఇస్తూ ఉంది. అష్టమంలో బుధుడు కూడా ఈ రాశికి అష్టమస్థ రవి దోషం వల్ల ఏదైతే వీళ్ళకి చాలా వరకు కూడా కొంతవరకు జాయింట్ అకౌంట్స్, ఇన్హెరిటెన్స్, వారసత్వ ఆస్తులు, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో కొంత వీళ్ళకి నెగిటివ్ ఎఫెక్ట్స్ కనిపిస్తున్నప్పటికీ బుధుడి యొక్క అష్టమస్థాన సంచారం మళ్ళీ దీని అంతా న్యూట్రలైజ్ చేస్తూ ఉంది. బుధుడి యొక్క అష్టమస్థాన సంచారం మళ్ళీ వీటి విషయాల్లో కొంతవరకు నెగోషియేషన్ని, సో అలాగే కొంతవరకు మళ్ళీ వాటి విషయాల్లో మంచి పాజిటివ్ రిజల్ట్స్ని బుధుడు ఇస్తున్నాడు, రవి తీసేస్తున్నా కూడా. సో కాబట్టి అదేవిధంగా ఈ రాశికి 17వ తారీఖు నుంచి కూడా రవి భాగ్యస్థాన సంచారంలో ఉంటారు. రవి సంచారం మనం తీసుకుంటే అష్టమంలోను భాగ్యంలోను ఈ మాసం అంతా కూడా పెద్ద అనుకూలించే అవకాశం లేదు. కాబట్టి రవికి సంబంధించిన జపాకుసుమ సంకాసం చేసుకోవటం, రవిని ఆరాధించడం చాలా మంచిది. ఏలినాటి శని ద్వితీయ స్థానంలో నడుస్తుంది కాబట్టి వాక్కుని ఉపయోగించే తీరులో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. దానివల్లే కుటుంబంలో మనస్పర్ధలు వచ్చే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి శనికి కూడా ప్రతి శనివారం తైలాభిషేకం చేసుకుంటూ వెళ్ళటం. భాగ్యంలో ఉన్న కేతువు ఇక్కడ కొంతవరకు ఏంటంటే సేవింగ్స్ ఎలా చేయాలి, దేని మీద చేయాలి, దేని మీద ఇన్వెస్ట్ చేయాలి అనే విషయంలో సరైన ఫోకస్ లేకుండా చేయటం వల్ల వచ్చిన డబ్బులు చాలా వరకు పేమెంట్కే సరిపోయేటట్టుగా ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి కేతువు కూడా జంట నాగులు ఉన్న చోట మంగళవారం పూట పాలాభిషేకం చేసుకోవటం. కాబట్టి శనికి, రవికి, కేతువుకి ఈ 3 గ్రహాలకి కూడా ఈ మాసంలో చేసుకున్నట్టయితే ఇంకా మిగతా గ్రహాల అనుకూలత ఇవి కూడా చేసుకుంటే ఇంకా మంచి బ్యాలెన్స్డ్గా మకర రాశి వాళ్ళు ముందుకు వెళ్ళే ఆస్కారాలు ఉన్నాయి ఇక్కడ. కాబట్టి ఈ మకర రాశి వారికి సంబంధించి మనం చూస్తే వీరికి మేజర్గా రాశ్యాధిపతి అయిన శని మరి ఏలినాటి శనిలో ద్వితీయ స్థాన సంచారంలో వక్రించి నడుస్తూ ఉన్నారు. కాబట్టి ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి ఇంకా మొదటి 2 వారాలు కొంచెం ఎక్కువ టఫ్ అనేది క్రియేట్ అవుతుంది. కాబట్టి మొదటి 2 వారాలు ఈ విషయంలో కొంచెం కేర్గా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు అడిగేసుకుంటూ వెళ్ళడం అనేది చాలా మంచిది. సో ఈ రాశి వారికి సంబంధించి వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కూడా అండ్ శాలరీ హైక్స్కి ఆలోచించే వాళ్ళకి సంబంధించిన విషయాల్లో కూడా తప్పకుండా ఇక్కడ మీకు మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్లో కొద్దో గొప్ప కొంత రీచబిలిటీ అనేది ఉండే ఆస్కారాలు తప్పకుండా కనిపిస్తున్నాయి. శని రవి బుద్ధి ఇక్కడ శని రవి కేతువులకి మాత్రమే కొంచెం మీరు ఇక్కడ చేసుకుంటే మిగతా అన్ని ఆస్పెక్టుల్లో కూడా మీకు నచ్చిన సంబంధం వచ్చే విషయంలో కానీ వ్యాపారంలో పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ కొంచెం అది ఉపయోగకరంగా ఉండే విధంగా కానీ ఇక్కడ కొంతవరకు చక్కగా మంచి పాజిటివ్ రిజల్ట్సే మిగతా ఆస్పెక్ట్స్లో మనకి కనిపిస్తున్నాయి. సో ఈ ఇంకా ఏలినాటి శని ఎఫెక్ట్లో ద్వితీయ స్థానంలో శని యొక్క సంచారం వల్ల ఇప్పుడు కొంచెం డబ్బులు ఎక్కువ ఖర్చు అయ్యే ఆస్కారాలు ఉంటాయి. అదేవిధంగా రవి బుధుల యొక్క అష్టమ స్థాన సంచారం వల్ల యాక్చువల్గా మనం ఇందా చెప్పిన రవి శనుల సంసప్తం వల్ల ఇప్పుడు ఆరోగ్యపరంగా కానీ కొంచెం ఇక్కడ కొన్ని డిఫికల్టీస్ అనేది ఏ టైంలో ఎక్కువ వచ్చే ఆస్కారాలు ఉంటాయి అష్టమ చంద్ర దోషం వల్ల. ఇవన్నీ కూడా వీక్లీ రాశి ఫలాలు మనం ఫాలో అవుతూ ఉంటే సో మేజర్గా ఏ వారంలో కరెక్ట్గా మనం జాగ్రత్త తీసుకోవాలి ఈ విషయాల్లో బాగా తెలుస్తుంది. సో అది కూడా ఫాలో అయితే చాలా మంచిది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.